నమస్తే. హాయ్ ఫ్రెండ్స్. అందరికీ స్వాగతం. ముందుగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జీవితంలో మనకై నిజమైన మిత్రులు ఎవరు? నిజమైన మిత్రుడు ఎవరు? అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు కొంతమంది స్నేహితులు పరిచయం అవుతారు. వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ వరకు మనతో మంచి స్నేహితులుగా ఉంటారు. తర్వాత హై స్కూలు ఎడ్యుకేషన్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే స్కూల్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదా మనతోటే కంటిన్యూ కావచ్చు. మళ్ళీ సిక్స్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మరికొంతమంది స్నేహితులు పరిచయం అవుతారు. వీరు కూడా 10థ్ క్లాస్ వరకు మన స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మనతో స్నేహంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటరు, ఇంజినీరింగు, డిగ్రీ ఇలా వాళ్ళు చదువుకున్నంత కాలం కొత్త ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. మళ్ళా ఈ పాత ఫ్రెండ్స్ అందరూ వేరే కాలేజీలో చేరడం వల్ల వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా వృత్తిరీత్యా, ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా వేరు వేరు పట్టణాల్లో, వేరు వేరు ప్రాంతాల్లో స్థిరపడతారు. అయితే ఏదో ఒక సమయం, సందర్భం ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు అందరూ కలిసి ఒక చోట కూర్చొని కుశల ప్రశ్నలు వేసుకొని 1 లేదా 2 రోజులు కలిసి తిరిగి తర్వాత వారి వారి వృత్తులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం భూమి మీద జన్మ తీసుకున్న మొదలు శరీరాన్ని వదిలేసేంత వరకు నిత్యం, సర్వకాలం, జీవితకాలం మనతోటి ఉండేటటువంటి ఒక మంచి మిత్రుడు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఆత్మకి శరీరము, శరీరానికి ఆత్మ. చూసారా? శరీరానికి ఆత్మ, ఆత్మకి శరీరము మంచి ఫ్రెండ్స్. ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు. అదే చూడండి, అది ఎలాగో చూద్దాం. శరీరము లేకుండా ఆత్మ భూమి మీద జీవించలేదు. ఆత్మ లేకుండా శరీరము ఉండలేదు. ఒకవేళ ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం పడిపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణిస్తుంది, చనిపోతుంది. అలా అని ఈ శరీరం లేకపోతే ఆత్మ భూమి మీద ఉండలేదు, భూమి మీద తిరగలేదు. కాబట్టి అనుభవ జ్ఞానం కావాలంటే ఆత్మకి శరీరం కావాలి. సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆత్మకి శరీరం కావాలి. మోక్షం పొందాలంటే ఆత్మకి శరీరం కావాలి. శరీరం తిరగాలంటే ఆత్మ కావాలి. శరీరం భూమి మీద నడవాలంటే ఆత్మ కావాలి. ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. వీరు అత్యంత ఆప్తమిత్రులు. ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు. అందుకనే మన జీవితంలో మనకి అత్యంత ఆప్తమిత్రులు ఎవరంటే, ఆధ్యాత్మికంగా చెప్పాలంటే శరీరానికి ఆత్మ, ఆత్మకి శరీరం.
మనం భూమి మీదకి వచ్చినటువంటి ఆత్మస్వరూపులం. ఈ శరీరంలో నివాసం ఉంటున్నటువంటి ఆత్మస్వరూపులం. కాబట్టి శరీరం మనం కాదు. కాదు కాబట్టి ఇవి 2 మంచి స్నేహితులు. శరీరానికి ఆత్మ, ఆత్మకి శరీరం మంచి స్నేహితులు. కాబట్టి ప్రతిరోజు మనం నిద్ర లేవగానే మనల్ని మోస్తున్నందుకు భూమాతకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ శరీరంలో మనం ఉంటున్నందుకు శరీరం మనకు అన్ని విధాలా సహకరిస్తున్నందుకు శరీరానికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలా చేయటం వల్ల ప్రతిరోజు ఆ విధంగా చేయటం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనకి నిజమైన మిత్రుడు ఎవరంటే మన శరీరము. మన శరీరానికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒక అద్దం ముందు నుంచోండి. హాయిగా నుంచొని మనసులో కృతజ్ఞతలు తెలియజేయండి. మిత్రమా, నీ వల్లే నేను భూమి మీద తిరుగుతున్నాను. నీకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానని మనసులో తెలియజేయండి. ఇది ఈరోజు మన టాపిక్.